భారత ప్రధాని గారు కరోనాపై ఉద్యమంగా దీపాన్ని వెలిగించాలి 9 గంటల 9 నిమిషాలకు అని ఇచ్చిన సూచన మేరకు ఇనుగుర్తిలో తను గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తున్న ఉపేందర్ గారు అండి, సోషల్ వెల్ఫేర్ కాంట్రాక్టర్ ఉపేందర్ గారు, మహేందర్ గారు దీపాన్ని వెలిగించి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పిల్లలతో సహా కాకుండా అందరికీ ఇక్కడ దీపోజ్జన చేయడానికి ప్రేరణ కలిగించాడు. వారిని అడిగి తెలుసుకుందాం దీపం ఎందుకు వెలిగించారు, ఏంటి విషయం. ఇది ఒక ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన మేరకు మన ఇండియాలో ఉన్న 130 కోట్ల మందికి ఒక పిలుపునిచ్చి మన ఐక్యతను చాటాలని, మన కోసం అహర్నిశలు పనిచేస్తున్న జర్నలిస్టులు కావచ్చు, మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ఈ మహమ్మారిని పారదోలడం కోసం అందరూ ఐక్యతగా చాటుదామని చెప్పి ఇది ఒక సైంటిఫిక్ అనే ఆలోచనతోటి దీన్ని కోటి దీపోత్సవం ఇలా వెలిగించడం వలన దీన్ని మనం పారదోలడానికి అందరం ఐక్యత చాటినట్టు ఉంటుంది. ప్రపంచ దేశాలు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇప్పటివరకు మన ఇండియాను మనలో ఏం చేయలేకపోయినా కూడా మనందరం ఒక ఐక్యత భావంతో ఈ 21 డేస్ లాక్డౌన్లో మనందరం కూడా భాగస్వాములమై ఇక నుంచి ఇది ఒక్క వైరసే కాదు, ఇంకా ఫ్యూచర్లో ఇంకా భవిష్యత్తులో ఎన్నో వైరస్లు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. ప్రతి వాళ్ళు కూడా హైజీనిక్ మెయింటైన్ చేస్తూ, వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ, డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ఇంటి పరిశుభ్రత కానీ ఇంటి లోపల బయట కానీ అందరితో పాటు అందరు శుభ్రంగా ఉండాలనేది నా ఆశయం. ఆయన ఇచ్చిన పిలుపు మేరకు నేను మనస్ఫూర్తిగా స్పందించి ప్రతిదీ కూడా అతను మోడీ గారు ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాం, అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి మనకు ఒక సాధారణ భారతీయుడు భారతదేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉండాలి, సంఘటితంగా ఉండాలని భారత ప్రధాని పిలుపు మేరకు తన ఇంటి ముందు దీపాన్ని వెలిగించి ఈ కాలనీలో అందరూ కూడా దీపాలు వెలిగించారు. ఇది ఒక మంచి స్ఫూర్తి. 130 కోట్ల జనాభా సంఘటిత శక్తితో ఉందని మన మహేందర్ గారు ప్రూవ్ చేశారు. ఓవర్ టు స్టూడియో.